వాయిస్ అనేది కొంచెం డల్గా వస్తుంది, ఎందుకంటే ఒంట్లో కొంచెం బాగాలేదు, ఫీవర్గా ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మన ఛానల్కి ఒక కెమెరా అయితే తెప్పించాం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మొబైల్తో వీడియోస్ అనేది షూట్ చేయడానికి అవ్వడం లేదు, కాబట్టి మనం అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక కెమెరా అయితే ఆర్డర్ పెట్టాను. మేము ముందైతే అన్బాక్సింగ్ వీడియో చేస్తాను, చూడండి. ఓకే, మనకి ఇది SJ6 లెజెండ్ కెమెరా ఫ్రెండ్స్. ఇదైతే మనం బుక్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు. మిగతాదంతా కూడా మీకు హ్యాండ్ క్యామ్లో మిగతాదంతా అన్బాక్సింగ్ చేసి కెమెరాలో ఏవేవి పార్ట్స్ వచ్చాయో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ కెమెరా అనేది అన్బాక్సింగ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇది మనకి 10,000 పడింది. వాయిస్ అనేది కొంచెం డల్గా వస్తుంది, ఎందుకంటే ఒంట్లో కొంచెం బాగాలేదు, ఫీవర్గా ఉంది. మనకి కెమెరా వచ్చింది కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది మనకు ప్లే స్టోర్లో యాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్కాన్ చేసి మనం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇంకా కెమెరా అనేది అన్బాక్సింగ్ చేస్తాను. ఓకే, మనకైతే పైన కవర్ తీసిన తర్వాత మనకి డైరెక్ట్ ఇక్కడ పట్టుకొని మనం దీన్ని ఇలా పైకి లాగితే మనకి కెమెరా అనేది బయటకు వస్తుంది, చూడండి. మనకి అయితే కెమెరా బయటకు వచ్చింది. డైరెక్ట్గా మనకి లోన కూడా ప్లాస్టిక్ అనేది ఉంది. తర్వాత దీన్ని మొబైల్ ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, సింపుల్గా దాని మీద ఒక కవర్ అనేది ఇచ్చాడు. దాన్ని కూడా రిమూవ్ చేస్తే మనకి కెమెరా ఉంది. దీన్ని పక్కన పెడదాం. ఓకే, పక్కన పెట్టి బాక్స్లో ఏ ఐటమ్స్ వచ్చాయని కూడా మీకు క్లారిటీ చూపిస్తాను, చూడండి. మనకి బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకైతే కొన్ని ఐటమ్స్ అనేవి బాక్స్లో ఇచ్చాడు. హెల్మెట్ మౌంట్స్, మనం హెల్మెట్ మౌంట్ చేయడానికి. ఇదైతే ఛార్జింగ్ కేబుల్, మనం కెమెరా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టడానికి. ఇవి కూడా అంటే సేమ్, ఇవన్నీ కూడా మనకి హెల్మెట్కి మౌంట్ చేసేవే. తర్వాత మనకి లోన గ్లాస్ టైప్లో ఏదో ఒకటి వచ్చింది. తర్వాత దానికి సంబంధించింది ఇది కూడా. అంటే మనకి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పోతే ఒకవేళ మనం రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఈ ఎక్స్ట్రా ఒకటి ఇచ్చారు. తర్వాత అది మనం హెల్మెట్కి కెమెరా మౌంట్ చేసుకోవడానికి ఒక 3 అనేవి ఇచ్చారు. ఓకే, తర్వాత ఇవి కూడా సేమ్ యాస్టిచ్, అంటే కెమెరా కిందని ఇది ఉన్నది కదా, ఇక్కడ ఫిక్స్ చేయడానికి మనకు లెంత్ ఎక్కువ కావాలనుకుంటే అది అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి క్లీనింగ్ ఒకటి ఇచ్చారు. మనకు తర్వాత మాన్యువల్ ఒకటి ఇచ్చారు. తర్వాత మనకి ఎస్జే కెమెరా అయితే స్టిక్కర్లు ఇచ్చారు, చూడండి. మనకైతే కెమెరా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. డైరెక్ట్గా రిమూవ్ చేసి మీకు డైరెక్ట్ కెమెరా కూడా చూపిస్తాను. ఓకే, ఇలా రిమూవ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఓకే, మనకి ఇలా మూత పెట్టుకొని ఇలా అయితే మనకి కెమెరా అనేది బయటకు వస్తుంది. ఇది మనకి మెయిన్ కెమెరా ఫ్రెండ్స్, చూడండి. చిన్నది ఉంది, మొత్తం ఇదంతా రబ్బర్ ఉంది. ఓకే, ఇవి మనకి సైడ్ని ఒక 2 బటన్స్ ఇచ్చారు. ఇది ఒక బటన్ రికార్డింగ్కి, ఇది పవర్ ఆన్కి. ఓకే, ఇది సెట్టింగ్స్. దీన్ని ఇలా లాగితే మనకి బ్యాటరీ కూడా ఇక్కడ బ్యాటరీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ. యాస్టిచ్ పెట్టి మనం ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి చూద్దాం దీనికి పవర్ ఉందో లేదో అని. ఓకే, మనకైతే కెమెరా ఆన్ అయింది. మనకి టచ్ స్క్రీన్ వస్తుంది. ఇది మీరు ఏదైనా అక్కడి నుంచి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మనకైతే ఏం తెలియదు ప్రజెంట్ దీని గురించి, కాబట్టి మనం సెట్టింగ్స్ అయితే ఏం చేయం. తర్వాత పవర్ లేనట్టుంది దీనికి. పవర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి కవర్లు ఉన్నాయి, ఇవి రిమూవ్ చేద్దాం తర్వాత. ఓకే, మళ్ళీ కెమెరా ఆన్ చేద్దాం. మనకైతే ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది. తర్వాత మైక్ పెట్టుకునే
దీనికి మైక్ పెట్టుకునే ఆప్షన్ ఎక్కడ ఉందో నాకు కనిపించలేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇదే మైక్ కూడా పెట్టుకోవడం అనుకుంటున్నా. దీనికి అయితే పవర్ లేదు. పవర్ వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళి మిగతా వీడియో కెమెరాతో షూట్ చేసి క్వాలిటీ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద కూడా నెక్స్ట్ వీడియో క్లిప్ అనేది ప్లే చేస్తాను.